గారు మేమందరము సాధారణ గృహిణులము. మాకు ఏ విద్యలు తెలియదు, ఏ సంగీతము తెలియదు. కానీ గురువుగారి శిక్షణలో చాలా విషయాలు నేర్చుకుంటూ కీర్తనలు కూడా నేర్చుకొని ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలైనాము. ఈరోజు సార్ గారు సంకల్పించిన సప్తాహంలో మేము పాడగలుగుతున్నాము అంటే కూడా అది మా సార్ గారు మాకు ఇచ్చిన శిక్షణ, ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతులు అన్నీ చాలా విషయాలు, తెలియని విషయాలు కూడా ఎన్నో నేర్చుకున్నాము. మేము గురువుగారి శిష్యులుగా మారడానికి, అన్నమయ్య కీర్తనలు నేర్చుకోవడానికి నిజంగా పోయిన జన్మలో పుణ్యం చేసుకున్నాం. చెప్పడానికి మాటల్లో రాదు ఎంత కఠోర పరిశ్రమ అంటే మేము అసలు ఎప్పుడైనా రెస్పాన్స్ ఇవ్వకపోయినా మేము ఎక్కడ కొంచెం అంటే గృహిణే కదా, మా బాధ్యతలలో మేము ఇబ్బందిగా ఉన్నా కూడా సార్ అది కూడా ఓడ్చుకొని మాటయానికి ఒప్పుకొని మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి నేర్పించి ఎన్నిసార్లైనా పలికిస్తారు. ఎవరికైనా రాలేదంటే పర్సనల్గా కాల్ చేసి ఫోన్ చేసి అట్లా కూడా నేర్పిస్తారు. చాలా ఓపికగా నేర్పిస్తారు సార్. మమ్మల్ని అంతా చిన్నపిల్లలుగానే ట్రీట్ చేసి చిన్నపిల్లలుగానే నేర్పిస్తారు. పాటలు పాడతాము, ఎక్కడైనా సరే అన్నమయ్య కీర్తనలు పాడతాము. మేమందరం కలిసి వెళ్ళి సారా గురువుగారి గురించి ఇప్పటికే అందరు చెప్పిండ్రు. గురుగారి గురించి చెప్పాలంటే అసలు మాటలు చాలవు, రోజులు చాలవు. ఆయన కలసట అనేది ఆయన డైరీలోనే లేదు. ఎప్పుడైనా సరే, ఏ టైంకైనా సరే, అసలు ఆయనకు నిద్ర పోతారో పోరో కూడా తెలీదు. ఎప్పుడు చూసినా క్లాస్, ఎప్పుడు ఏ టైంకి అడిగినా, తెల్లవారుజాము లేపు అడిగినా కానీ క్లాస్ తీసుకుంటారు. చెప్పమంటే చెప్పేస్తారు, వివరంగా నేర్పిస్తారు. అసలు చిన్నపిల్లలంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళకు నేర్పించడం అంటే చాలా ఈజీ, వాళ్ళు అదే దాంట్లో ఉంటారు కాబట్టి. మేము ఇన్నేళ్ళైనా కానీ గృహిణులుగా ఉన్నప్పుడు కూడా మాకు కూడా ఎంతో ఓర్పుతో నేర్పిస్తున్నారంటే అసలు మేము నేర్చుకుంటున్నామని చెప్పటానికి మీకే అర్థమైపోయింటుంది ఆ విషయము. సార్కి ఎంత ఓపిక ఉందనేది. ధన్యవాదాలు. మానసికంగా వచ్చిన వాళ్ళకు మందుతో కాదు, సార్ కీర్తనతో మానసికంగా చాలా నయం. ఎగ్జాంపుల్ నాకే, నేను నిజంగా ఇక్కడికి వస్తే నాకు ఏమి గుర్తుండవు అసలు గంట సేపు క్లాస్ అన్నా కదా 2 గంటలైనా కూడా పోబుద్ది కాదు. అసలు నిజంగా సారు మ్యూజిక్ థెరపీ చేసినట్టు అనిపిస్తుంది. డాక్టర్తో అవసరం లేదు. నిజంగా ఏ జన్మలో వేసుకున్న పుణ్యమో కానీ ఇలాంటి గురుగారు మాకు లభించడం చాలా అదృష్టవంతులం. సారు ప్రతి ఒక్కటి సాంప్రదాయబద్ధంగానే చెప్తారు. ప్రతి ఒక్కటి ఇంట్లో ఎలా ఉండాలో నేర్పించారు. తర్వాత క్లాస్కి వచ్చినప్పుడు ఎలా ఉండాలో పిల్లలతో ప్రతి ఒక్క విషయంలో సారు సాంప్రదాయానికి మారుపేరంటే మా గద్వాల చంద్రశేఖర్ సార్ గారు. అన్నమాచార్య కీర్తనలు పాలమూరులో ఇంతగా పేరు కాంచింది అంటే మా గద్వాల చంద్రశేఖర్ సార్ గురువుగారి ద్వారానే. ఆయన ప్రతి ఒక్క ఇంటిలో సప్తగిరి సంకీర్తనలు చేశారు. 100,000కి పైగా గృహాలలో సప్తగిరి సంకీర్తనలు చేశారు. అంటే ప్రతిరోజు వెళ్ళి 7 పాటలు పాడి వచ్చేవారు అనమాట. ప్రతిరోజు అట్లా 7 రోజులు అట్లా 1000కి పైగా ఇళ్లలో చేశారు. అన్నమయ్య కీర్తనలు మాకు రావడానికే కారణం మెయిన్ గురువుగారు. మేము చిన్నప్పుడు అనుకున్నాము, గుళ్ళలో వింటూ ఉంటే చాలా బాగున్నాయి అనుకున్నాం, కానీ మేము పాడగలము అన్న ఆశ లేకుంటే గురువుగారి భాగ్యం వల్లనే మాకు ఇది నెరవేరి. పలకాలి, ఏ పదం దగ్గర, ఏ అక్షరం దగ్గర ఎక్కడ దీర్ఘం తీయాలి, ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ నాభి నుంచి రావాలి, ఎక్కడ కంఠం నుంచి రావాలి అన్నది చాలా స్పష్టంగా చెప్తారు. ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్తో సహా, ఇది ఇక్కడ అని ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్తో సహా చేసి చూపిస్తారు. ఎప్పటికీ ఆయన వయసు పెరుగుతుంది కానీ ఆయన మనసు మాత్రం ఎప్పుడు ఉల్లాహంగా ఎప్పుడు ఇంకా ఉరకలేస్తూనే ఉంటుంది. ఆయన ఎప్పుడు దేవుని గురించి ఆలోచించాలి, తపన పడాలి. పాడేటప్పుడు కూడా ఆర్ద్రంగా ఎలా మామూలుగా పాడడం కాదు, దేవునిలో ఎలా లీనమై పాడాలి, ఎలా పాడితే దేవుడు మనకి కరుణిస్తాడు అన్నది చాలా బాగా మాకు తెలియజేస్తారు. నవవిధ భక్తుల్లో శ్రవణం, కీర్తనం అని 9 విధాల భక్తి 9 విధాల ఏ విధంగా చేసినా కానీ బాగుపడతామనే దాంట్లో కీర్తనం ద్వారా మనకు ఎటువంటివి ఉన్నా కూడా పోతాయని ప్రహ్లాదం ద్వారా మనం తెలుసుకున్నాము. అటువంటి కీర్తనం మేము గురువుగారి ద్వారా నేర్చుకుంటున్నాము. మాకు ఏ సమయానికి సారే మాకు ఫోన్ చేసి, మాకంటే ముందు సార్ ఉంటాడు. ఎక్కడైనా గురువుగారు లేటుగా వస్తారు, కానీ మాకు గురువుగారు ఫస్ట్ ఉంటాడు. ఆయన ఓపికకి మేమెంతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోవాలి. మేము చాలా అదృష్టవంతులంగా భావిస్తున్నాము అటు సార్ని. పిల్లలకు కూడా నేర్పిండు సారు. మా అమ్మాయికి, మా అబ్బాయికి కూడా సారు స్కూల్లో చేసేవారు. సార్ మా అమ్మాయి కూడా సంగీతం నేర్పించారు. బ్రహ్మముహూర్తంలో మాకు క్లాస్ తీసుకోవడం వల్ల మాకు మంచిగా కీర్తనలు కూడా మంచిగా పాడగలుగుతున్నాము. జ్ఞాపక శక్తితో ఏ వర్డ్స్ కానీ తప్పుపోకుండా పాడడం జరుగుతుంది.
పాలు వినవలే వింత వింతలు పన్నగ పోదోమ తెర పైకెత్త వేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పోదోమ తెర పైకెత్త వేలయ్యా విన్నపాలు. చంద్రశేఖర్ సార్ నుంచి నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి ఇష్టము ఈ అన్నమాచార్య కీర్తనలు అంటే. ఇంకా సారు మా పిల్లలకి కూడా చెప్పిండ్రు, ప్లస్ వాళ్ళది అయిపోయినాక మళ్ళీ నేను కూడా జాయిన్ అయినా, అదే కంటిన్యూ అవుతుంది. యుఎస్ నుంచి కూడా సార్ చెప్పేవాళ్ళు, చెప్తే ప్రతిరోజు చెప్తూ ఉంటే ఒకరోజు కనుక క్లాస్ లేకపోతే తోచదు.